పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ, మెహదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్ నగర్, టోలీచౌకి, గోల్కొండ, దిల్సుఖ్ నగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ, మెహదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్ నగర్, టోలీచౌకి, గోల్కొండ, దిల్సుఖ్ నగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పడుతున్న వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. శ్రీనివాస్, ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మాత్రం నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక రాగల 24 గంటల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఇటు కమిషనర్లు కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. అలర్ట్ గా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రత్యేకంగా ఇటు హైదరాబాద్ పరిధిలో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, జోనల్ కమిషనర్లు కానివ్వండి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైడ్రా సిబ్బంది, మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అత్యవసరం అయితే ప్రత్యేకంగా టోల్ ఫ్రీని కూడా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో 040211111. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా, చెట్లు విరిగి పడినా, మ్యాన్ హోల్స్, దాంతో పాటు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే దృష్టికి తీసుకురావాలంటే కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా టోల్ ఫ్రీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే హైడ్రా టీమ్స్ దాదాపు ఒక 400కు పైగా హైడ్రా బృందాలను, దాదాపు 650కు పైగా మాన్సూన్ టీమ్స్ అండ్ స్టాటిక్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఎక్కడ వాటర్ నిలవకుండా పూర్తిగా ఇటు మోటార్ల సహాయంతో వాటర్ అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇక రాగల 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.